ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరి వెంకట బాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు మరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి మా కొనిజేటి మాల్యాద్రి గారు. మరి ఆయన దాతలు ఉన్నా లేకపోయినా నిరంతరం మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు మరి వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి ప్రయాణాల్లోనూ వారి సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చేస్తున్న వ్యాపార రంగంలోనూ అన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు కాచి కాపాడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ప్రతి నెల ఒకరోజు అన్నదానానికి వితరణ ఇచ్చే దాతలు ఉన్నారు. మరి వారి కుటుంబాలు కూడా మరి ఇంకా యాడ్ అయ్యి ఇక్కడ జరుగుతున్న ఈ చారిటబుల్ ట్రస్ట్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ఇంకా తమ వంతు సహాయం అందించాలని, ఇంకా పేదలకి అన్నదానం ఇంకా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి దాతలు ఎవరైతే ఉన్నారో ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న చుట్టుపక్కల భోజనానికి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారికి కూడా భోజనం అందాలంటే మరి ఆర్థికంగా బలంగా కావాలి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే మరి అది ఇంకా చారిటబుల్ ట్రస్ట్లో ప్రతి నెల ఒకరు అన్నదాన వితరణ చేయాలి. అన్నదాన వితరణ చేయాలంటే మరి ఈ మన చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు ఎంతమంది అవుతున్నారో సభ్యులందరూ కలిసి, అదేవిధంగా మా చైర్మన్ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఇంకా దాతలు వస్తున్నారు. దాతలు ఇంకా వస్తే ఇంకా అనేక మందికి అన్నప్రసాదం పంపించే భాగ్యం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఇక్కడికి భోజనానికి వచ్చేటువంటి వాళ్ళు మీరు కూడా 10 మందికి చెప్పండి, ఇక్కడ వండిన పదార్థాలు బాగుంటే తిని బయటికి వెళ్ళి 10 మందికి తెలియపరచండి. అదేవిధంగా ఏమన్నా ఉప్పు తక్కువైనా పప్పు తక్కువైనా మాకు చెప్పడానికి ఇబ్బంది అయితే అక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సార్ ఉప్పు తక్కువైంది పప్పు తక్కువైంది అని వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేయాలంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి అదేవిధంగా మీరు కూడా ఇక్కడ ఒక దేవాలయం లాంటిది, ఇది ఒక కాశీ అన్నపూర్ణమాత దేవాలయం లాంటిది. మరి కాశీ అన్నపూర్ణమాత దేవాలయంలోకి మనం ఎలా అయితే వెళ్తామో, ఎంత భక్తి శ్రద్ధలతో అయితే వెళ్తామో అలాగే రావాలి. ఎవరో చెప్పులు వేసి రాకూడదు, ఎవరో తాగి రాకూడదు, ఎవరో ఎక్కువ మాట్లాడకూడదు. తిన్న ప్లేటు గ్లాసు అన్నీ కడిగి అక్కడ పెట్టి మళ్ళీ భోజనం అయిన వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మరి ఇవన్నీ గమనించుకుని మాకు సపోర్ట్గా ఉండి మీరు కూడా బయట దాతలకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీలో కూడా ఇక్కడ ఎవరన్నా పుట్టినరోజులు కానీ, పెద్దల జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజులు కానీ ఎవరైనా జరుపుకోవాలంటే హాల్ కూడా ఇస్తాం. కరెంట్ బిల్లును క్లీనింగ్ ఛార్జ్ ఇస్తే హాల్ కానీ పైన కానీ కింద కానీ వాడుకోవచ్చు. మరి ఇవన్నీ మా చైర్మన్ గారు రూలు. మరి ఏం చేసినా ఎలా చేసినా ఎవరు ఇక్కడ ఏం చేసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా నిఘాల్లో ఉంటుంది. ఎవరు ఏం చేసినా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇవన్నీ మీరు గమనించుకొని ప్రతిరోజు రమణ గారు ఎలా చెప్తున్నారని అనుకోకుండా మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మీరు కూడా ఇక్కడ అంతే భక్తి శ్రద్ధలతో వచ్చి అంతే భక్తిభావంతో ఉండి ఇక్కడ పెడుతున్న అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి మీరు 10 మందికి చెప్పి 10 మందిని భోజనానికి తీసుకొచ్చి అలాగే దాతలను కూడా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనం భోజనం చేసే ముందర కాశీ అన్నపూర్ణ మాత్రమే వాసవి మాత్రమే ఒకసారి ప్రార్థించుకొని మనం భోజనం చేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి. ఎంత కావాలో అంత పెట్టించుకోండి, ఎన్నిసార్లు అయినా పెట్టించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగనే ఎక్కువ పెట్టించుకుని డ్రమ్ముల్లో గట్ట పడేయకండి. అర్థమవుతుందా?